వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా, మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందా లేకపోతే ఓడుతుందా, ఓడితే రాజకీయ భవిష్యత్తు ఏంటి, ఓడిన వాళ్ళందరూ రాజకీయ భవిష్యత్తులు శూన్యమైతే కనుక ఈ దేశంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ మూతపడిపోవాలా, లేదంటే కనుక డిఎంకే ఎప్పుడూ మూతపడాలా, ఏఐఏడిఎంకే ఎప్పుడూ మూతపడాలా, బీఆర్ఎస్ మూతపడాలా, కమ్యూనిస్టులు అసలు శాంతం మూసేసుకోవాలా, భారతీయ జనతా పార్టీ అసలు పవర్లోకి రాకూడదు. గెలుపు ఓటములు అనేటటువంటిది ఎన్నికలలో ఒక పాయింట్. ప్రాంతీయ పార్టీలలో గెలుపోటములు అన్నటువంటిది ఇక్కడ జాతీయ పార్టీలు బలపడనంత వరకు తెలుగుదేశం పార్టీ వైసీపీకి లైఫ్ అట్లాగే ఉంటుంది. ఇక్కడ రేపటి ఎలక్షన్లో గెలుపోటములు ఆ తర్వాత ఎట్లా ఉంటుంది ఇది పక్కన పెడితే, జగన్ ఒక్క చోట గెలవడం మాత్రం ఖాయం. అది పులివెందుల్లో రకంగా జగన్కి పోటీ లేకుండా పోయింది. బీటెక్ రవి చాలా ప్రయత్నించాడు. షర్మిల ఇంపాక్ట్తో తను గెలుస్తాను అనుకున్నాడు. షర్మిల ఇంపాక్ట్తో కాంగ్రెస్కి టర్న్ అవుతుంది కానీ తెలుగుదేశానికి ఎందుకు టర్న్ అవుతుంది? షర్మిల జగన్ మీద సృష్టించిన ద్వేషంతో తను గెలవాలన్నటువంటి బీటెక్ రవి ప్రయత్నం. బట్ షర్మిలని అంగీకరించే వాళ్ళు జగన్ని అంగీకరిస్తారు. కాబట్టి జగన్ పులివెందులలో విజయం అయితే ఖాయం. వివేకా కేసు ద్వారా సునీత షర్మిల చేసిన ప్రయత్నం ఓటింగ్ పర్సంటేజ్ పెంచుతుందా తగ్గిస్తుందా? ప్రజలు జగన్ని టార్గెట్ చేస్తున్నారని భావిస్తే ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది. అదే వివేకానంద రెడ్డి మర్డర్లో జగన్ పాత్ర కూడా ఉంది అని నమ్మితే ఓటింగ్ పర్సంటేజ్ తగ్గుతుంది. గెలుపు మాత్రం జగన్ది అన్నటువంటి మాత్రం పులివెందుల విషయంలో ఖాయం.